డాబా స్టైల్ చోలే మసాలా కర్రీ రోటీస్లోకి పూరీస్లోకి అదిరిపోయే కాంబినేషన్ అండి. ఎంతో టెంప్టింగ్గా కనిపిస్తుంది కదా. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా ఒక కప్పు వరకు తెల్ల శనగలు తీసేసుకొని ఒక 2 టైమ్స్ వరకు క్లీన్గా వాష్ చేసేసి ఇవి మునిగేదాకా నీళ్లు పోసేసుకొని ఓవర్ నైట్ అన్నా ఒక 6-7 గంటలన్నా నానపెట్టుకుంటే ఇవి చక్కగా ఈ విధంగా నానిపోతాయండి. నానిపోయిన శనగల్ని కుక్కర్లోకి వేసేసి ఒక కప్పు శనగలకి 3 కప్పుల వరకు నీళ్లు పోసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కలిపేసుకొని ఈ విధంగా కుక్కర్ మూతతో క్లోజ్ చేసి 4 విజిల్స్ రానిచ్చుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడికిపోవాలండి. మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, కొబ్బరి, ఒక పచ్చిమిరపకాయ వేసి మెత్తగా మిక్సీ పట్టించుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ వేసి దొరగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి అలాగే ఒక కప్పు వరకు టమాటో ప్యూరీ కూడా వేసేసి బాగా మగ్గించుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసేసి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకొని గుప్పెడి కరివేపాకు కూడా వేసేసి 1 టీ స్పూన్ వరకు కారం వేసేసి కలిపేసుకోండి. ఇప్పుడు నూనె అనేది పైకి తేలుతుంది. ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని వాటర్తో సహా వేసేసి ఒక 5 నిమిషాల వరకు మరిగించుకొని దించేసే ముందు 1 టీ స్పూన్ వరకు చోలే మసాలా వేసుకోవాలండి. ట్రిక్ మసాలా వారి చోలే మసాలా చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. ఎటువంటి ఫ్లేవర్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా 100% న్యాచురల్ హోమ్ మేడ్ ప్రొడక్ట్ లాగా ఉంటుందండి. ప్యాక్ ఓపెన్ చేయగానే మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుందన్నమాట. వీళ్ళ దగ్గర హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మసాలాలు ఉంటాయి. వాళ్ళ వెబ్సైట్ లింక్, వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు కావాలంటే చక్కగా ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.